దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో దేవుడు 6 దినాలు కష్టించి పనిచేసి సృష్టించినటువంటి ఈ సృష్టిలో దేవుడు ప్రతి దాన్ని కూడా మంచిదిగా ఎంచాడు. మొదటి రోజు నుండి ఆయన చేసుకుంటూ వచ్చినటువంటి వెలుగును, ఆకాశాన్ని, నేలను, జ్యోతి నక్షత్రములను, పక్షులను, జంతువులను ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఏది అంటే సాక్షాత్తు మనమే. దేవుడు సృష్టి చేసినటువంటి క్రమాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రతిదీ కూడా దేవుడు ఏం చేశాడంటే మాట ద్వారా చేశాడు. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడు, తన స్వహస్తాలతో మనల్ని చేశాడు. అందుకే అంటున్నారు ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు అంటున్నాడంట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రములను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికేను. అప్పుడు చేస్తున్నారు 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఎవరి స్వరూపమందు వారిని సృజించారంట దేవుడు? దేవుని స్వరూపమందు ఒక మనిషిని చేశాడు. అంటే ఒక మనిషిలో దేవుడు ఎవరిని చూడాలని అనుకున్నారంటే సాక్షాత్తు తననే చూడాలని అనుకున్నాడు. అందుకే దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి సృష్టి ఏంటి అంటే మానవ శరీరము. దేవుడు సృష్టించినటువంటి అత్యద్భుతమైనటువంటి సృష్టిది. మన ఈ లోకంలో మనం ఏది కోల్పోయినా మనం పొందొచ్చు, కానీ ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు పోతే మరలా ఆ వస్తువు ప్లేస్లో ఇంకోటి తెచ్చి పెట్టుకోగలమా? పెట్టుకోలేమా? ఖచ్చితంగా పెట్టుకోగలం. కానీ దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఏంటంటే ఒకవేళ మనం చెయ్యిని కోల్పోతే గనక చెయ్యిని తెచ్చి పెట్టుకోగలమా? పెట్టుకోలేం. కన్నును కోల్పోతే గనక మరలా ఒక బయట దొరికే కన్ను వేరే వాళ్ళు ఎవరైనా డొనేట్ చేస్తే మనం పెట్టుకోగలం, కానీ బయట మార్కెట్లో దొరుకుతాయి అవి? దొరకవు. అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఎంత అద్భుతమైనదంటే దాని గురించి దావీదు గారు రాస్తూ ఉంటారు కీర్తనల గ్రంథము. ఒక వ్యక్తిని సృష్టించినటువంటి విధానం, ఆయన గురించి ఆయన అనుకున్నప్పుడు దేవుడు తనకు బయలుపరిచినటువంటి విధానం, ఆయనకు ఒకటి కలుగుతుందంట తన గురించి తాను ఆలోచించుకున్నప్పుడు. 139వ కీర్తన 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఎంత అద్భుతంగా ఆయన వ్యక్తీకరిస్తున్నారంటే నేను సృష్టించబడినటువంటి విధానం చూస్తే నా అంతరింద్రియములను నీవే కలగజేసావు. ఒక రకంగా చెప్పాలంటే అసలు నేను పుట్టడానికి కారణమే నీవు. తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భంలో ఒక శిశువు ఉన్నప్పుడు, ఉమ్మ నీరులో ఉన్నప్పుడు ఒకవేళ ప్రమాదవశాత్తు ఆ ఉమ్మ నీరు గనక మింగేస్తే ఎలా ఉంటుంది ఆ వ్యక్తి పరిస్థితి? ఆ బిడ్డ భూమిని చూసేటటువంటి అవకాశం ఉంటుందా? ఈ లోకాన్ని చూసేటటువంటి అవకాశం ఉంటుంది? ఇది అన్నీ ఆలోచించుకుంటున్నారు దావీదు గారు. నేను పుట్టడమే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతాలలో నేను ఉన్నాను కదా. ఆ సంకేతాలలో ఉన్నప్పుడు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, అక్కడ కూడా నాకు కాపుదలు ఇచ్చావు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యము భయము నాకు పుడుతున్నాయి, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అసలు ఆలోచించుకుంటున్నాడు ఈయన. ఆయన పుట్టిన తర్వాత విధానాన్ని ఆయన ఆలోచించుకుంటున్నా, ఆయన జన్మ విధానాన్ని, ఒక తల్లి గర్భంలో శిశువు ఎలా ఎదుగుతున్నాడా అని తాను ఆలోచించుకుంటున్నప్పుడు అసలు నేను నిజంగా సజీవుడినై భూమి మీదకి వచ్చానంటే నా తల్లి గర్భంలో కూడా నాకు ఆయుష్నిచ్చి కాపుదలనిచ్చింది నీవే కదా దేవా, దానిని బట్టి నీకు స్తోత్రం
అని అంటున్నారు. ఎందుకు ఈయనకి ఆశ్చర్యము భయము పుడుతున్నదంటే దేవుడు చేసినటువంటి వింతల్లో అత్యధికమైనటువంటి వింత ఏంటి అంటే మానవ శరీరం. ఈ మానవ శరీరానికి ఉన్నటువంటి ఒక మంచి నేచర్ ఏంటి అంటే అన్నీ బాగుంటాయి గనక, ఆరోగ్యం అంతా బాగుంటాయి కనుక దేవుడు శరీరానికి ఒక తత్వాన్ని ఇచ్చాడు. ఏంటా తత్వం అంటే నీకు ఏ రోగం వచ్చినా, నీకు ఏ వ్యాధి వచ్చినా మన శరీరానికి ఒక నేచర్ ఉందంట. ఏంటా నేచర్ అంటే ఆ శరీరం దానంతట అదే స్వస్థపరుచుకోగలిగేటటువంటి స్థితిని దేవుడు మన శరీరానికి ఇచ్చాడు. అందుకే అదంతా ఆలోచించుకుంటున్నాడు ఈయన. ఎన్నో గాయాల పాలైపోయినటువంటి ఈయన ఆలోచించుకుంటున్నాడు, నేను యుద్ధంలో ఇన్ని గాయాల పాలయ్యాను కదా, నన్ను సౌలు తరుముతున్నప్పుడు నా ఒంటికి ఇన్ని గాయాలైనాయి కదా, నేను ఏ మందు వాడకుండా నాకు స్వస్థత ఎలా వచ్చింది అని ఆలోచించుకుంటున్నప్పుడు ఈయనకి తెలిసిన విషయం ఏంటి అంటే దేవుడు నా శరీరానికే దానంతటదే స్వస్థపరుచుకునేటటువంటి గుణాన్ని ఇచ్చాడు. దీన్ని నేను ఆలోచించుకుంటుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది. మన శరీరానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక అత్యధికమైనటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే కొన్ని వాటికి మనం ఏ మెడిసిన్స్ వాడకుండానే దానంతట అవే నయమైపోతాయి. ఇప్పుడు రంపు వచ్చింది అనుకుందాం, మహా మాట్లాడితే ఒక వారం రోజులు ఉంటుంది. ఏ మెడిసిన్స్ వాడకపోతుంటే ఒక 10 రోజులు ఉంటుంది. తర్వాత తగ్గిపోతుంది. కాబట్టి దీని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఏమి ఇచ్చాడంటే మనకి, మన శరీరంలో ఏమి ఇచ్చాడంటే మన శరీరంలోకి గనుక ఏదైనా వ్యాధికారకమైనటువంటి క్రిములు ఏమైనా మన శరీరంలోకి ఎంటర్ అయితే వెళ్తే వెంటనే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మన శరీరంలో ఉన్న వాటిని మనం ఏమంటామంటే మనందరికీ తెలిసిందే యాంటీబాడీస్ అని అంటారు. విన్నారా? మన కరోనా వచ్చినప్పుడు ఎక్కువ ఏమి ఎక్కించాలన్నారు? మన యాంటీబాడీస్ కనుక బాగా ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుందంట, వ్యాధి నిరోధక శక్తి ఏమవుద్ది, ప్రబలు ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏ వ్యాధి కూడా మనల్ని ఏమీ చేయలేదు. దేవుడు ఆ నేచర్ ఇచ్చాడు మన శరీరానికి. మన శరీరంలో దేవుడే ఏం చేశాడంటే ఏమైనా వ్యాధికారకమైనటువంటివి గనక మన శరీరంలోకి ఎంటర్ అయితే వెంటనే ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? యాంటీబాడీస్కి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకో నా కుమారుడి శరీరంలో గనక ఏదైనా వెళితే వెంటనే ఎవరు అలర్ట్ అవ్వాలి? మీరు అలర్ట్ అవ్వాలి అని దేవుడు ఏం చేశాడంటే యాంటీబాడీస్కి ఆజ్ఞ ఇచ్చాడు. పొరపాటున మనం కూరగాయలు కట్ చేస్తూ ఉన్నప్పుడు చెయ్యి తెగిందంటే పొద్దున్నుండి సాయంత్రం వరకు రక్తం కారుతూ ఉంటుందా? కారదు. మనం పసుపు వేయకపోతే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. వెంటనే దేవుడు ఆజ్ఞ వాడికి అర్థమవుద్ది. దేవుడు నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. శరీరంలో నుంచి రక్తం బయటికి పోతుంటే వెంటనే గడ్డ కట్టించే, రక్తం బయటికి పోకుండా గడ్డ కట్టించేటటువంటి వాటికి దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడు. వాటిని మనం ప్లేట్లెట్స్ అని అంటూ ఉంటాం. మనకి డెంగ్యూ వచ్చినప్పుడు ఒక్కోసారి పడిపోతూ ఉంటాయి, కణాలు పడిపోతూ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఎప్పుడైతే ఒక మానవ శరీరంలో రక్తం గనక కారుతూ ఉంటే వెంటనే ఇవి అలర్ట్ అవుతాయి, రక్తం పోకుండా ఆపుతూ ఉంటాయి. అది దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సృష్టి. అది మన శరీరంలోకి ఏదైతే హాని కలిగించేవి మన శరీరంలోకి ఎంటర్ అవుతున్నాయో వెంటనే వాటిని నుంచి దూరం పరిచే వాటిని కూడా దేవుడు ఎక్కడ పెట్టాడు? మన శరీరంలోనే పెట్టాడు. అది దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి సృష్టి. అందుకే డాక్టర్స్ ఒక్కోసారి అంటారు మెడిసిన్స్ వల్ల అన్నీ నయం అవ్వవు. మెడిసిన్స్ ఏం చేస్తాయి అంటే మనకి వ్యాధి కలిగించినటువంటి క్రిములు ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ మాత్రమే చేస్తాయి. మనకు వ్యాధిని తగ్గించేటటువంటి వ్యాధి నిరోధక శక్తిని దేవుడు ఎక్కడ పెట్టాడంటే మనలోనే పెట్టాడు. అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలనుకో అని నేను ఆశపడుతున్నాను అని అంటారు. యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనం. యోహాను గారు రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారమే నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్న నీ ఆత్మ ఎలాగైతే వర్ధిల్లుతుందో నీవు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సౌఖ్యముగా ఉన్న చోట ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటుందంటే హెల్త్ అని ఉంటుంది. అంటే ఆరోగ్యంగా ఉండాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. ఆ ఆరోగ్యపు విషయంలో కూడా నువ్వేమవ్వాలి?
వర్ధిల్లుతూ ఉండాలి. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత కూడా దేవుడు ఎవరి మీద పెట్టారు? మన మీదే పెట్టాడు. దేవుడు రూపొందించినటువంటి అత్యద్భుతమైనటువంటి శరీరానికి ఏదన్నా హాని కలిగితే, శరీరాన్ని ఏదన్నా బలహీనపరిచేది శరీరంలో గనక వస్తే దాని నుంచి కూడా కాపాడేటటువంటి స్థితిని దేవుడు ఏం చేశాడని మనకి పెట్టాడంటే, దేవుడు కోరుకుంటున్న విధానం ఏంటి అంటే, మన శరీరాన్ని పాడు చేసేది ఏది కూడా మన శరీరంలోకి వెళ్ళడం అనేది దేవునికి ఇష్టం లేదు. ఒక్కొక్కసారి మనంతట మనం ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. దేవుడు తినొద్దన్నవి లేదా దేవుడు తీసుకోవద్దన్నవి తీసుకున్నా మన ఆరోగ్యం పాడైపోద్ది. దేవుడు తినమన్నవి కూడా అతిగా గనక మనం తింటే ఏమవుద్ది? మన ఆరోగ్యం కూడా పాడైపోద్ది. ఎప్పుడు కూడా మనకి దేవుడు అంటున్నాడు, నీకు ఇష్టమైంది నీ ముందున్నప్పుడు అన్నీ మర్చిపోయి కావాల్సిన దానికంటే ఎక్కువ తినవద్దు. లిమిట్గా తినడం ఏం చేయాలి? నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు, ఎక్కువగా మాంసం తినడం కూడా ఏంటంటే ఒక వ్యక్తికి హానికరమే. ఎక్కువగా మాంసం తినే వాళ్ళతో కూడా స్నేహం చేస్తే అది కూడా కుటుంబానికి హానికరమే. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనం. ద్రాక్ష రసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. తర్వాత త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమొత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమవును. దేవుడి యొక్క కోరిక ఏంటి అంటే, ఇదిగో నీకు నేను ఒక ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని నేను ఇచ్చాను కదా, ఆ శరీరాన్ని నువ్వు ఎవరి కొరకు ఖర్చు చేయాలి? ఆయన పని కొరకు నువ్వు ఆ శరీరాన్ని అరగొట్టుకోవాలే. కానీ లేనిపోనివి, తినొద్దన్నవి తిని, తాగొద్దన్నవి తాగి, తినమన్న వాటిని కూడా నువ్వు అధికముగా గనక తింటే ఏమవుతుంది? ఆ వ్యాధి నిరోధక శక్తి ఏమవుతుంది? కోల్పోతుంది. అడ్డమైన వల్ల తినేసి అడ్డమైనటువంటి జీవిత విధానాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే, ఇంకా చెప్పాలంటే త్రాగుడికి కానీ వ్యసనానికి కానీ బానిసైపోతుంటూ ఉంటే ఒక వ్యక్తి జీవితంలో ఏది కోల్పోతాడో, శరీరంలో ఏ వ్యాధి అయినా తన మీదకు వచ్చినప్పుడు ఆ వ్యాధిని నిరోధించేటటువంటి శక్తిని కోల్పోతాడు. అంటే ఒక వ్యక్తి నీరసించిపోవడానికి, ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి అంటే, తినొద్దన్నవి తినడం కానీ, తాగొద్దన్నవి తాగడం కానీ, లేదా తినమన్నవి అధికముగా తినడం కానీ ఏమవుతుంది? 2వ వచనం కూడా చూద్దామా? ఒకవేళ నీకు తిండి మీద ఆసక్తి ఉంటే, ఎదురుగుండా నాన్ వెజ్ ఉన్నప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతుంటే 23వ వచనంలో 23వ అధ్యాయం 2వ వచనంలో మాట చెప్తున్నాడు, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకుంటే నీ నోట్లోకి టాబ్లెట్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. 3వ వచనం కూడా, అతని రుచిగల పదార్థములను ఆశించకుము, అవి మోసపుచ్చు ఆహారములు. సరిపోద్దాం. ఈరోజు మనం రుచి కోసం ఎన్ని కల్తీలు జరుగుతున్నాయి. బయట నుంచి మనం ఫుడ్ తెచ్చుకుంటాం, ఎంతో రుచిగా ఉంటుంది, ఆరోగ్యం ఉంటుందా? ఉండదు. కానీ ఇంట్లో చేసుకున్నది చెప్పాలి, ఆరోగ్యం ఉంటుంది, కానీ నోటికి రుచి ఉండదు. దేవుడు అంటున్నాడు, అటువంటి రుచిగల పదార్థాలని ఆశిస్తే గనక నీ నోటికి ఇప్పుడు ఏం వెళ్ళాలి? ఇప్పుడు ట్యాబ్లెట్ వెళ్ళాలి. అదే నోటి దగ్గర కనుక కత్తి పెట్టుకుంటే ఏమీ అవసరంలా, లిమిట్గా తింటే అన్నీ బాగుంటాయి, అతిగా తింటే అన్నీ అనర్థాలకు దారితీస్తాయి. అదే దేవుడు చెప్తుండే, అతి వద్దు, అలాగని అస్సలే వద్దు అని అంటలా. ఏది చేసినా లిమిట్గా చేస్తే మన ఆరోగ్యానికి మంచిది. ఇది దేవుడు చెప్తున్న ఆరోగ్య సూత్రం. దొరుకుతుంది కదని విపరీతంగా మాంసం పెట్టి ఎదురుగుండా ఉంది కదని మొత్తం కడుపుకు మించి తినేస్తే ఏమవుద్ది? ఆరోగ్యం పాడవుద్ది. అదే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలంటే ఏది అతిగా తినొద్దు, ప్రతిదాన్ని కూడా లిమిట్గా తిను. అది దేవుడు చెప్తున్న ఆరోగ్య సూత్రం.
ఒక వ్యక్తి శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని పాడు చేసేటటువంటిది ఆహారంలో మాత్రమే లేదు. ఒక వ్యక్తికి దేవుడిచ్చినటువంటి ఆ శక్తి, రోగాన్ని నిరోధించేటటువంటి ఆ శక్తిని నాశనం చేసేటటువంటి ఒక శత్రువు మనకుంది. అది ఆహారం మాత్రమే కాదు. ఏంటా శత్రువు అంటే ఒక వ్యక్తి మానసికమైనటువంటి ఒత్తిడి. శరీరం వలన వచ్చేటటువంటి బలహీనతను మనం ఎలాగన్నా కానీ ఓవర్కమ్ చేయొచ్చు, దాన్ని అధిగమించవచ్చు. కానీ మానసికమైనటువంటి ఒత్తిడి, మానసికమైనటువంటి ఆందోళన, మానసికమైనటువంటి ఇబ్బందులు గనక అనుభవిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యం ఏమవుతుంది? నాశనం అయిపోయేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దని దేవుడు అంటున్నాడు, ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే నీ ఆరోగ్యము పాడైపోయేటటువంటి అవకాశం ఉంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం. ఒకని హృదయంలోని విచారము దానిని కృంగచేయును. అదే 14వ అధ్యాయం, అందులోనే 30వ వచనం కూడా చూద్దాము. సాత్వికమైన మనస్సు శరీరానికి జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. 17వ అధ్యాయం 22వ వచనం కూడా చూద్దాం. 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయును. ఎముకలను ఎండిపో చేస్తుంది ఎవరు? నలిగిన మనస్సు. అంటే ఒక వ్యక్తికి అత్యధికమైనటువంటి శత్రువు ఏంటి అంటే, లేదా ఒక వ్యక్తి ఎక్కువగా అనారోగ్య పాలైపోవడానికి ఉన్నటువంటి శత్రువు ఏంటంటే తన మనసులో ఉన్న ఆందోళన. ఎముకలను ఏం చేస్తుందంట? ఎండిపో చేస్తుందంట. ఏది తిన్నా వంట పట్టకపోవడానికి కారణం ఏంటి? మనసులో ఉన్న ఆందోళన, మనసులో ఉన్నటువంటి ఆవేదన, ఇబ్బంది కలిగించేటటువంటి, భయపట్టేటటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి లోపడున్న వ్యాధి నిరోధక శక్తిని ఏం చేస్తుంది? తీసేస్తుంది. ఏది తిన్నా ఒంటికి పట్టదు. అందుకే అంటారు, ఏంట్రా రోజు చాలామందిని చూస్తారు, రోజు రోజుకి ఏమవుతూ ఉంటారు? క్షీణించిపోతాం. అలాగని చెప్పి వాళ్ళు తింటలేదా? తింటారు. కానీ ఏమవుతుంది? హృదయంలో ఉన్నటువంటి వేదన ఆ వ్యక్తి ఏది తిన్నా కానీ ఒంటికి పట్టనోట్లా. అదే ఇక్కడ అంటున్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. నిన్ను పాడు చేసేది, నీ శరీరాన్ని పాడు చేసేది కేవలం నువ్వు తీసుకునేటటువంటి బలహీనమైనటువంటి ఆహారం మాత్రమే కాదు, నిన్ను అత్యధికంగా పాడు చేసేటటువంటి, నీ శరీరాన్ని పాడు చేసేటటువంటి శత్రువు ఏంటయ్యా అంటే నీకు కలిగిన ఒత్తిడి, నీకు కలిగినటువంటి వేదన, విచారము నీ శరీరాన్ని ఏం చేస్తుందంటే క్షీణించిపోయేటట్టుగా చేస్తుంది. అందుకే మనకి చిన్న వయసులోనే చాలామంది మనం చూస్తూ ఉంటాం, బీపీ వస్తుందా రావట్లేదా? ఎందుకు వస్తుంది? అధికమైనటువంటి టెన్షన్స్, కుటుంబపరమైనటువంటి టెన్షన్స్. చిన్న వయసులోనే తలనొప్పులు, చిన్న వయసులోనే నిద్ర లేనటువంటి క్షణాలు ఎందుకు వస్తున్నాయంటే ఒక వ్యక్తి జీవితంలో వస్తున్నటువంటి డిప్రెషన్, ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరము కూడా మనం డిప్రెస్ అయిపోయి ఒక్కొక్కసారి అది దేనికి దారి తీస్తుందంటే ప్రాణాలను కూడా కోల్పోయే పరిస్థితుల్లోకి తీసుకుపోతుంది. అయితే ఇన్ని చెప్పారు కదా, ఎముకల్నే ఎండిపోచేస్తుంది కదా విచారము. విచిత్రం ఏంటంటే చితి ఏదైతే ఉంటుందో ఆ చితి ఏం చేస్తుందంటే చనిపోయిన వ్యక్తిని కాలుస్తుంది. కానీ చింత, ఒక వ్యక్తి మనసులో ఉన్నటువంటి చింత ఏం చేస్తుందంటే బ్రతుకున్న వ్యక్తినే కాల్చేస్తుంది. చితి ఏం చేస్తుందంటే చనిపోయిన వాళ్ళని మాత్రమే కాల్చగలదు, కానీ చింత మాత్రం బ్రతుకున్నటువంటి వ్యక్తిని, ఆడు ఎంత 6 అడుగులున్నా, ఎంత పెద్ద దేహదారుఢ్యం ఉన్న వాడిని ఏం చేయగలదు? అది ఎండిపో చేయగలదు, కాల్చేయగలదు. ఒక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి మనోవిచారం. అయితే దాని నుండి మనం ఎలా బయటపడాలి? అది మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎంత తిన్నా నీ ఒంటికి వంట పట్టట్లేదంటే దానికి కారణం నీ హృదయంలో ఉన్నటువంటి వేదన అని అంటున్నాడు. మరి అన్నీ చెప్పినటువంటి ఆయన, నువ్వు ఎలా అయిపోవడానికి కారణం చెప్పినటువంటి ఆయన, మరి దీని నుంచి బయటపడాలంటే సూచన కూడా చెప్పుండడా? ఖచ్చితంగా చెప్తాడు.
ఈ మనోవిచారాలలో నుంచి మనం బయటపడాలంటే మనం చేయవలసినటువంటి ఒక పని ఉంది. అన్నీ తెలిసినటువంటి పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చెప్తున్నారు. దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలికాయను. మన అనారోగ్య పాలైపోవడానికి కారణం చెప్పినటువంటి ఈ దేవుడే ఆ అనారోగ్యానికి కారణం నుంచి బయటికి రావడానికి కూడా ఒక మార్గాన్ని చెప్తున్నాడు. మొట్టమొదట చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, అసలు నువ్వు దేని గురించి చింతపడు, ఎక్కువ ఆలోచించుకో. అది చెప్తున్నది. ఎక్కువ లోతుల్లోకి వెళ్ళిపోయి దేని గురించి ఆలోచించుకో. ఎక్కువ ఆలోచించడం వల్ల నీకు వచ్చి తలపోటే తప్ప ఏమీ కూడా రాదు. దేని గురించి ఆలోచించు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నీ జీవితంలో గనక సమస్య వస్తే, నీ జీవితంలో గనక ఇబ్బంది వస్తే, నీ జీవితంలో గనక కష్టం వస్తే, నీ హార్ట్ బీట్ గనక కంగారుతో ఎక్కువ కొట్టేసుకుంటుంటే ఒక్క మాట నీతో అనుకో, దేని గురించి చింతపడద్దు, దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. అన్నీ తెలిసిన పౌలు గారు అంటున్నారు, దేని గురించి చింతపడద్దు. ఈయన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడా లేదా నోటుకు వచ్చినట్టు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారా? ఎక్స్పీరియన్స్ ఈయనకి. ఈయన సువార్త ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి. రాళ్ళు ఇచ్చి కొట్టేశారు, చంపేయడానికి కూడా తీసుకెళ్ళారు. సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు వాడే బద్దలైపోయింది. బ్రతుకుతానన్న ఆశ ఎంత కూడా నాకు లేదు అని రాస్తారు పత్రికలో. ఎన్నోసార్లు కొరడా దెబ్బలు తిన్నాను, ఎన్నోసార్లు అవమానాలు పాలయ్యాను, ఎన్నోసార్లు నా మీద ఉమ్మేశారు, ఎన్నో అవమానాలు పడ్డాను నేను. నా అవమానాలతో పోల్చుకుంటే ఈరోజు ఈ సమయంలో వాక్యం వింటున్న నీ జీవితంలో వస్తున్న అవమానాలు ఎంత అని పౌలు గారు మనతో మాట్లాడుతున్నారు. ఇదిగో నేనే ప్రాణాపాయంలోకి వెళ్ళిపోయాను, ఇంకో నేను బ్రతుకుతానన్న ఆశ కూడా లేదు నాకు. ఈ చిన్న కష్టాన్ని ఎదురుగుండా ఉన్నప్పుడు, లేదా చిన్న అనారోగ్యాన్ని ఎదురుగుండా ఉన్నప్పుడు నువ్వు దానికోసం బాధపడుతున్నావా? నన్ను చూడు, నేను చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాను. నేను నీ దగ్గర ఉన్నటువంటి ఈ చిన్న వ్యాధి కోసం నువ్వు ఒకవేళ బాధపడుతుంటే, నేను చెప్తున్న ఎక్స్పీరియన్స్తో దేనికోసం చింతించొద్దు, దేనికోసం బాధపడొద్దు. నిన్ను అవమానిస్తున్నారా? నన్ను ఏకంగా సమాజం మధ్యలోకి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టేశారు, కొరడాలతో కొట్టేశారు. నిన్నెవరన్నా ఈరోజు కొడుతున్నారా? నిన్నెవరన్నా ఇప్పుడు కొరడాలు పెట్టి నీ శరీరాన్ని కోస్తున్నారా? నన్ను కోసారు, అపరిమితంగా హింసించారని రాస్తారు పౌలు గారు. అపరిమితంగా. ఈరోజు అలా ఎవరైనా నిన్ను హింసిస్తున్నారా? లేదు కదా. చిన్న చిన్న వాటిగా నువ్వు ఎక్కువ చింతించు. అదే అంటున్నారు ఇక్కడ, దేనిని గూర్చి చింతించొద్దు అన్నటువంటి పౌలు గారే మరి ఏం చేయాలి అన్నది కూడా చెప్తున్నారు. ఆయన 3 విషయాలు చెప్తున్నారు. ఏంటంటే, ప్రతి విషయంలోనూ ఫస్ట్ చేయాల్సింది ప్రార్థన, నెక్స్ట్ విజ్ఞాపన, 3వది కృతజ్ఞత. ఈ 3 కూడినటువంటి ప్రార్థన నీ జీవితంలోకి తీసుకునిరా. దేని గురించి చింతపడొద్దు. నీ వాకిటిలో సమస్య ఉన్నప్పుడు, ఈ సంవత్సరపు మొదటి ఆదివారంలో ఏ సమస్యతో నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చున్నావో, ఏ చింతతో నువ్వు ఇక్కడ కూర్చున్నావో, ఫస్ట్ మాట చెప్తున్నారు పౌలు గారు నీతో, అసలు నువ్వు చింతించొద్దు. నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటంటే, మొట్టమొదటిది ప్రార్థన చేయడం. అందుకే ఈ 3 లిస్టులో ఫస్ట్ ఎవరున్నారు? ప్రార్థన ఉంది. ప్రార్థనను మనం చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే సమస్య వచ్చిందో మనం వెంటనే ఏం చేయాలంటే మోకాళ్ళు వేయడం నేర్చుకోవాలి. బాధలో, శ్రమలో మనకి కావాల్సినటువంటి విధానం ఏంటి, నేర్చుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే, ఎప్పుడు నిన్ను ఒత్తిడి వేధిస్తుందో, ఎప్పుడు ఆందోళన నిన్ను వేధిస్తుందో వెంటనే చేయవలసింది ఏంటి అంటే మోకాళ్ళు వేయడం నేర్చుకోవాలి. చింతించొద్దు, కానీ ఏం చేయాలి? ప్రార్థించండి అని అంటున్నాడు. ప్రార్థించి. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, నిన్ను ఈరోజు ఎవరన్నా నిన్ను బాధపరిచారు మాటలతో,
ఎవరైనా నిన్ను హింసించారా మాటలతో, లేనిపోని మాటలాడి నిన్ను బాధ పెట్టారా, నీ హృదయానికి వేదన కలిగించారా, వెంటనే చెయ్యి ఒకటి, ఏంటది? మోకాళ్ళే. నీకు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడు. నేర్చుకోమంటున్నారు పౌలు గారు. నీకు ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి నువ్వు చేయాల్సింది ఏంటి? మోకాళ్ళు వేయడం మనము నేర్చుకోవాలి. కానీ మనమేం చేస్తామంటే, వెంటనే మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఏమైపోతామంటే ఆందోళన చెందడం మొదలు పెడతాం, నీరసం అయిపోవడం మనం మొదలు పెడతాం. వెంటనే ఏం కోరుకుంటామంటే, మనం ఈ సమస్యను గట్టెక్కించేవాడు ఎవడున్నాడు అని మనం ఎవరిని వెతుకుతాము? మనుషుల్ని వెతుకుతాము. లేదా దీన్ని నేను ఎలా అధిగమించాలని చెప్పి సొంత ఆలోచనలు చేసి కూడా మనం ఏం చేస్తాం? ఒకసారి సమస్యని పెద్ద చేసుకుంటాం. అందుకే అంటున్నారు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. మూడవ అధ్యాయము సామెతల గ్రంథము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎప్పుడంట సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలంట? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నిండా మునిగిపోతావు. నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలి? పూర్ణ హృదయంతో దేవుడి మీద నమ్మకం ఉంచడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే కుటుంబంలో సమస్య వచ్చిందంటే వెంటనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. 2 చేతులు పైకెత్తి దేవుని ఎలుగెత్తి అడగాలి. దేవా, ఈ సమస్యలో నిన్ను బయటపడడానికి నాకు ఒక ఆలోచన నువ్వు కలిగిస్తావా? లేదా ఈ మాటలు నేను వినలేకపోతున్నాను, అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తుల నుంచి వస్తున్నటువంటి మాటలు నన్ను బాధిస్తున్నాయి, వీటిని అధిగమించేటటువంటి శక్తిని, ఆ హృదయాన్ని నాకు ఇస్తావా అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే అంటున్నారు, దేని గురించి నువ్వు చింతించొద్దు, ప్రార్థన చేయడం మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. రెండవదిగా చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, వెంటనే మనం దేవుడికి ఆ ప్రార్థన ఎలా ఉండాలయ్యా అంటే విజ్ఞాపనపూర్వకముగా ఉండాలి. దేవుడికి మనకి ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా దేవుడి ముందు మనము పెట్టాలి. మనం ఏది అడగాలో కూడా దేవుడు చెప్తున్నాడు. నాకు గనక అనుకూలంగా ఉన్నవి నువ్వు అడిగితే ఖచ్చితంగా అవి నేను చేస్తాను. నీకు ఏది ఇష్టమైతే అది కాదు, నాకు అనుకూలంగా ఉన్నవి నువ్వు అడిగితే కనుక నేను ఖచ్చితంగా చేస్తాను. సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట చేయవలసింది ఏంటయ్యా అంటే ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఆ ప్రార్థనతో పాటు మనం చేయవలసింది ఇంకొక ప్రాముఖ్యమైనటువంటిది ఒకటి ఉంది. ఒకవేళ నువ్వు చదువుకున్న దానివైతే గనక నువ్వు దానితో పాటు ఏం చేయాలి? వాక్యాన్ని కూడా చదవాలి. తర్వాత ప్రార్థన చేయాలి. ఈ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఏది చేస్తే మంచిదనేది ప్రార్థనతో నీకు తెలుస్తుంది. దేవుడికి నేను ఎలా అడగాలన్నటువంటి విషయం తెలుస్తుంది. వాక్య పఠనం ద్వారా నీకు అర్థమవుతుంది. ఆ సమస్యను నువ్వు ఎలా అధిగమించాలో అన్నది దేవుడు ఎలా మాట్లాడతాడు? నువ్వు చదువుతున్న వాక్యంతో దేవుడు మాట్లాడతాడు. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసిన తర్వాత మనం వెంటనే చేయవలసింది ఏంటంటే వాక్యాన్ని చదవడం కూడా మనము విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆ వాక్యంతో దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. మన మోకాళ్ళు వేసి మనకు కలిగినటువంటి స్థితిని బట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్యం చదవాలి. కానీ దేవుడు ఆ వాక్యంతో ఖచ్చితంగా మనకి సమాధానాన్ని ఇస్తాడు. ఎవరైతే 2-3 కూడిన నామమున ప్రార్థిస్తారో వాళ్ళ మధ్యన నేను ఉంటాను. మనం ఏం చేయాలి? దేవుని యొక్క వెలుగుని లేదా దేవుని యొక్క స్థితిని మనం మన కుటుంబంలోకి ఆహ్వానించాలి. దైవత్వాన్ని మన ఈ కుటుంబంలోకి మనము ఆహ్వానించాలి. నీ భారము యెహోవా మీద మోపము. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. 55వ అధ్యాయము కీర్తన. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆయన కూడానా? ఆయనే నిన్ను ఆదుకొనును. అటువంటి దేవుడి ప్రత్యక్షత మనం ఏం చేయాలి? కోరుకోవాలి, విజ్ఞాపన చేయాలి. మనం దేవా, నా కుటుంబంలోకి వస్తావా, రావా, నువ్వు నా కుటుంబంలో ఉండాలయ్యా అని మనం ఏం చేయాలి?
దేవుని యొక్క ప్రత్యక్షతను మన కుటుంబంలోకి మనము తీసుకురావాలి. ఇక మూడవదిగా మనకు కలుగుతున్నటువంటి చింతలలో నుంచి, మనకు కలుగుతున్నటువంటి వేదనలలో నుంచి మనం బయటపడాలంటే పౌలు గారు చెప్తున్నటువంటి మూడవ సూచన ఏంటి? ఫిలిప్పీలకు రాసిన 4వ పత్రిక 6వ అధ్యాయంలో మొట్టమొదట అంటున్నారు, దేని గురించి చింతపడొద్దు. తర్వాత చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ఏముండాలి? విజ్ఞాపన ఉండాలి. ఆ ప్రార్థనలో మరలా చెప్తున్నారు ఏముండాలంట? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలి. కృతజ్ఞతాపూర్వకంగా మనం చేస్తున్న ప్రార్థనలో ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. మనం చేస్తున్న విజ్ఞాపనలో ఏముండాలి? కృతజ్ఞత అనేది ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా కృతజ్ఞత దేవుడికి మనము చెల్లించాలి. మనం ప్రార్థనతో మనం చేసేది ఏంటంటే, దేవా నా జీవితంలోకి ఇది ఇస్తావా అని అడుగుతాము. దేవుడు అనుగ్రహించిన తర్వాత నిజంగా ఆయనకి కృతజ్ఞత మనము చూపిస్తున్నామా? మనం బ్యాంకుకి పొరపాటున పెన్ను మర్చిపోయినప్పుడు వేరేవాడు ఎవరన్నా పెన్ను ఇస్తేనే అతనికి థ్యాంక్స్ చెప్తున్నాం కదా. అలాంటి దేవుడు ఎన్ని మన జీవితంలో చేశాడు. నిజంగా దేవుడికి నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావా? దేవుడు కృతజ్ఞతాస్థుతులు నువ్వు చెల్లిస్తున్నావా? కృతజ్ఞతాస్థుతులు చెల్లించే పరిస్థితిలో మనం ఉన్నామా ఈరోజు అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. కృతజ్ఞతాస్థుతుల్లో ఎంత ఆశీర్వాదం ఉందంటే మనకు తెలియక మనం తప్పు చేస్తున్నాం. దేవుడు ఏదైనా కార్యం చేయాలని మనం ప్రార్థించిన తర్వాత, దేవుడు కార్యం చేసిన తర్వాత కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో మనం ఏమవుతున్నామంటే వెనకబడిపోయి ఉంటున్నాము. ఎవరికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలో అర్థం కానటువంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోతున్నాము. మనం కృతజ్ఞతాస్థుతులు కనుక చెల్లించకపోతే మన బ్రతుకు ఏమవుతుందయ్యా అంటే అంధకారమయమైపోతుంది. ఏం జరుగుతుంది? కృతజ్ఞతాస్థుతులలో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఫస్ట్ ఆశీర్వాదం ఏంటి అంటే, దేవునికి గనక మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం గనక మనం మొదలు పెడితే ఆ కుటుంబంలో మొట్టమొదట చోటు చేసుకునేది ఏంటి అంటే విస్తరణ చోటు చేసుకుంటుంది. దేవుడు ఆ కుటుంబాన్ని ఇంకా విస్తరించడం మొదలు పెడతాడు. ఇప్పుడు కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించినప్పుడు ఆ కృతజ్ఞతాస్థుతుల్లో ఉన్నటువంటి మొట్టమొదటి దీవెన ఏంటి అంటే ఆ కుటుంబానికి దేవుడు విస్తరించడం మొదలు పెడతాడు. చూద్దాం ఒకసారి నిజంగా అలాంటిది ఏమన్నా జరిగిందని. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. యేసు అడుగుతున్నారంటే, యేసుక్రీస్తు వారు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన అంటున్నారు, నేల మీద కూర్చుండుడని జనసమూహంకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని ఏం చేస్తున్నారంట? కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. ఆ శిష్యులు జనసమూహంనకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపలెత్తిరి. స్త్రీలను పురుషులు పిల్లలను కాక తినిన వారు 4,000 పురుషులు. ఎప్పుడు జరిగింది అది? యేసుక్రీస్తు వారు దగ్గర ఉన్నటువంటి 7 రొట్టెలు చిన్న చేపల్ని ఎత్తుకుని దేవుడు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం మొదలుపెట్టారు. ఏమొచ్చింది దానికి? విస్తరణ వచ్చింది, విస్తరించింది. ఎంతమందికి పంచిపెట్టారంట? 4,000 మందికి పంచిపెట్టారు. ఇది కృతజ్ఞతాస్థుతుల్లో దాగి ఉన్నటువంటి మొదటి దీవెన. ఏం జరుగుతుంది? మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన వెంటనే విస్తరించడం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. మన కుటుంబంలో ఉన్నటువంటి కష్టాన్ని దేవుడు ఏం చేయగలడు? విస్తరింప చేయగలడు. ఇక రెండవది ఏంటి అంటే, కృతజ్ఞతాస్థుతి ఉన్న చోట ఏముంటుందయ్యా అంటే విడుదల ఉంటుంది. 142వ కీర్తన 142వ కీర్తన 142వ కీర్తన 7వ వచనం. 142వ కీర్తన 7వ వచనం. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. సరిపోద్దాం. దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించు. నా చెరసాలలో నుంచి కనుక నా ప్రాణాన్ని నువ్వు తప్పిస్తే
నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇది పాత నిబంధనలో దావీదు గారు చేసిన ప్రార్థన. కొత్త నిబంధనకు వచ్చేసరికి పౌలు శీల గారు ఎక్కడున్నారంట? చెరసాలలో ఉన్నారు. చెరసాలలో ఉన్నటువంటి ఆయన ఏం చేస్తున్నారంట? పాటలు పాడుతున్నారంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట. శ్రమలో ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? శ్రమ నుండి విడుదల చెందాక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? శ్రమలో ఉన్నప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవుడు వాళ్ళకి విడుదల కలగజేశాడా లేదా? విడుదల కలగజేశాడు. కృతజ్ఞతాస్తుతులు ఎక్కడుంటాయో ఆ కుటుంబంలో ఏముంటుంది? ఆ కష్టాల్లో నుంచి విడుదల అనేది ఉంటుంది. ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల కలిగే ఆశీర్వాదం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యేరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చిరి. 21వ వచనం. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు గాని తమ వాదములయందు వ్యర్థమైరి. ఏం చెల్లించట్లేదంట వీళ్ళు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. వారి హృదయాలు ఏమైనాయి అంట? అవివేక హృదయాలు ఏమైపోయినాయి? అంధకారమయమైపోయినాయి. కృతజ్ఞతాస్తుతులు గనక చెల్లించకపోతే ఏమవుతుందంటే ఇక్కడ అవిధేయులైపోతున్నారు. బ్రతుకు అంధకారమయమైపోతుంది. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ వ్యక్తి ఏమవుతాడంటే వివేకముగా మారతాడు, వివేకుడిగా మారతాడు. ఏమవుతారయ్యా అంటే అంధకారం అంతా కూడా ఏమవుతుంది? వెలుగుగా మారుతుంది. ఏ కుటుంబంలో అయితే కృతజ్ఞతాస్తుతులు ఉన్నాయో ఆ కుటుంబాన్ని దేవుడు ఎలా మారుస్తాడంట? వెలుగుగా మారుస్తాడంట, వివేకవంతులుగా దేవుడు మారుస్తాడంటే. ఇంకా ఆఖరిదిగా కృతజ్ఞతాస్తుతులు ఏమిస్తుందయ్యా అంటే ఒక కుటుంబానికి లేదా ఒక వ్యక్తిగత జీవితానికి విజయాన్ని ఇస్తుంది. అందుకే అంటున్నారు పౌలు గారు, దేనిని గూర్చియు చింతపడద్దు, కృతజ్ఞతాపూర్వకంగా గనక నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది. కీర్తనల గ్రంథం 149వ కీర్తన 149వ కీర్తన 6వ వచనం. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నాయి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు విధింపబడిన తీర్పు వారి మీదకు నడుపుటకు వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. వారి నోట ఏముందంట? ఉత్సాహ స్తోత్రము, కృతజ్ఞతాస్తుతులు ఉన్నాయంట. ఆ కృతజ్ఞతాస్తుతులు ఏం చేస్తున్నాయంట? ఘనతని తీసుకొస్తున్నాయంట తన భక్తులందరికీ, విజయాన్ని తీసుకుని వస్తున్నాయంట తన భక్తులందరికీ. దేనిని గూర్చి చింతపడద్దు. ప్రతి విషయంలోనూ దేవునికి ప్రార్థన విజ్ఞాపనము చేత ఏమి ఇవ్వాలంట? కృతజ్ఞతాపూర్వకంగా మనం ఏం చేయాలి? అడగాలి దేవుణ్ణి. నిజంగా ఒక్కసారి మనం ఆలోచిద్దాము. దేవుడు గత సంవత్సరం చేసిన అన్ని కార్యాలను బట్టి నిజంగా ఈరోజు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా? నీ జీవితంలో దేవుడు కొన్ని కార్యాలను చేశాడు కదా, ఆ కార్యాలు చేసినటువంటి దేవుణ్ణి నేను ప్రకటించాలి, నలుగురికి దేవుడు వాక్యాన్ని నేను వినిపించాలి అన్నటువంటి కృతజ్ఞత దేవుని పట్ల మనం కలిగి ఉన్నామా? ఎన్నో కార్యాలు మన జీవితంలో దేవుడు చేశాడు కదా. ఇదిగో నా జీవితంలో చేసినటువంటి ఈ దేవుణ్ణి నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను పరిచయం చేయాలి. అదే దేవుడికి నేను ఇచ్చేటటువంటి కృతజ్ఞత అన్నటువంటి తీర్మానం మనం కలిగి ఉన్నామా? దేవుడు అంటున్నాడు, కృతజ్ఞతాపూర్వకంగా గనక మనం ఉంటే ఆ కుటుంబంలో విస్తరణ ఉంటుంది. ఆ కుటుంబానికి ఏముంటుందంటే విడుదల ఉంటుంది. ఆ కుటుంబంలో వెలుగు ఆవరిస్తుంది. ఆ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి విడుదల, విజయము దేవుడు అనుగ్రహిస్తాడు. ఇవన్నీ చేస్తే గనక అప్పుడు 7వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం.
ఇవన్నీ గనక మనం చేస్తే, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లిస్తే, అప్పుడు జరిగేది ఏంటంట, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకును కావలి ఉండును. ఇవన్నీ చేస్తే అప్పుడేమొస్తుందంట, మనకి సమాధానం అనేది వస్తుందంట. ఈరోజు మన కుటుంబంలో సమాధానం లేకపోవడానికి కారణాల్లో, మన కుటుంబంలో ప్రార్థన కరువైందా, విజ్ఞాపన కరువైందా, లేదా దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఒకవేళ ఏమన్నా నువ్వు వెనక తీసావా? ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి. దేవుడు చేసిన కార్యాలు ఎంత గొప్పవి. నీ శరీరంలోకి ఏదైనా రోగం ప్రవేశిస్తానే దేవుడు ఊరుకోవట్లేదు కదా. నీ శరీరంలోకి ఏదైనా రోగం ప్రవేశించినప్పుడే దేవుడు కొంతమందిని అలర్ట్ చేస్తున్నారు కదా. ఆ రోగాన్ని తగ్గించే పని మన శరీరంలో కొన్ని వాటికి దేవుడు పెట్టాడు కదా. అలాంటిది మన హృదయానికి అయినటువంటి రోగము, లేదా మన హృదయానికి కలిగినటువంటి బాధని తీర్చివేయడానికి దేవుడు నిజంగా మన కొరకు వేచి చూడడా? నిజంగా దేవుడు మన హృదయానికి కలిగినటువంటి వేదనని దేవుడు దూరపరచడా? ఖచ్చితంగా దూరపరుస్తాడు. మనం తీసుకున్న ఆహారం వలన వచ్చేటటువంటి బలహీనత కంటే ఏది ఘోరమైనది? మన హృదయానికి ఉన్నటువంటి బాధ అనేది చాలా ఘోరమైనది. అది ఎముకల్ని ఎండిపోచేస్తుంది. దేనికోసము నువ్వు చింతించొద్దు. ఒకవేళ ఈ సంవత్సరపు మొదటి దినాల్లోనే ఏదైనా బాధ నిన్ను ఏలుబడి చేసిందేమో, వినరాని వార్తల్లో ఒకవేళ నువ్వు విన్నావేమో, హృదయానికి బాధ కలిగించే బాధాకరమైనటువంటి వార్తని చెవిన పడిందేమో, నీ ఆత్మీయులను ఒకవేళ కోల్పోయినటువంటి వార్త నిన్ను ఏలుబడి చేసిందేమో, అది నిన్ను బాధించిందేమో. దేవుడు అంటున్నాడు, దేనికోసం చింతపడొద్దు. ఒకవేళ ఈ సంవత్సరపు మొదటి దినాల్లోనే నీ అనుకున్న వాళ్ళు ఎవరన్నా నీకు దూరం అయితే, దేవుడు అంటున్నాడు, గాయం చేసేవాడిని నేనే, గాయాన్ని కట్టేవాడిని నేనే. దేని గురించి చింతపడొద్దు. ఇవన్నీ మనం చేయగలిగితే దేవుడి నుండి వచ్చేటటువంటి సమాధానము మన హృదయాలకి, మన తలంపులకు కూడా కాపలా కాస్తుంది. అది మనకు ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు డాల్ ఎలాగైతే ఉంటుందో, ఆ సమాధానం మనకి ఎలా ఉంటుంది? ప్రతి యుద్ధాన్ని ఎదిరించేటటువంటి డాలుగా ఉంటుంది. దేవుడు అటువంటి సమాధానం మనందరి జీవితంలో కలగచేయునుగాక. ఆమేన్.